హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే చిట్టి గాజుల మాల ఈజీగా చేసుకోవడం ఎలాగా అనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఈ మాలకైతే రెడ్ కలర్ ఊలు అయితే బాగుంటుంది అన్నమాట. రెడ్ కలర్ ఊలు చిట్టి గాజులు ఉంటే సరిపోతుంది. సూదితో కూడా పెట్టుకోవచ్చు, కానీ సూది కన్నా సేఫ్టీ పిన్ అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు అనమాట ఈ మాలని ఈజీగా. ఫస్ట్ ఒకవైపు అయితే సేఫ్టీ పిన్ కట్టుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒకవైపు అయితే గాజు కట్టుకోవాలి. ఒక గాజు కట్టుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి గాజు పెట్టుకుంటూ అడుగు నుంచి తీయాలన్నమాట సేఫ్టీ పిన్ను. అడుగు నుంచి 2 టైమ్స్ తీస్తే ఈజీగా చుట్టుకుంటుంది అన్నమాట. గాజుకి ఈజీగా ఉంటుంది అన్నమాట. చాలా ఈజీగా చేయొచ్చు అనమాట ఈ మాలని. కానీ ఫస్ట్లో అయితే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అలాగా అలవాటు చేస్తూ ఉంటే తొందరగానే అయిపోతుంది అనమాట. ఒక గాజు మీద ఒకటి పెట్టి సేఫ్టీ పిన్ను అడుగు నుంచి తీయాలన్నమాట. అప్పుడు బయటికి రాదన్నమాట. ఈ వీడియో అయితే చేసి చాలా రోజులు అవుతుంది, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. నాకైతే రెడ్ కలర్ దొరకలేదన్నమాట. చిట్టి గాజులు గ్రీను ఎల్లో దొరికాయి. రెడ్ కలర్ ఊలు పెడితే బాగానే ఉన్నాయి. 3 కలర్స్ ఉన్నట్టే ఉందన్నమాట రెడ్ కలర్ పెట్టడం వల్ల. ఇవి దేవుడి పటాలకి వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. లక్ష్మీదేవి అమ్మవారికి, దుర్గాదేవి అమ్మవారికి అలా వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. కొంతమంది దేవుడి గదులు చాలా చిన్నవిగా ఉంటాయి కదా, ద్వారంలాగా పెట్టుకున్నా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే ఒక కలరు 108 ఉంటాయి అన్నమాట. ఒక ఫోటోకి కదా 1 కానీ 2 కానీ ఫొటోస్ ఉంటాయి అమ్మవార్లవి. మిగతా అంతా వేస్ట్ అవుతాయి అనుకుంటే ద్వారంకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. 3 అయితే ఒక్కొక్కటి 108, 3 కలిపి ఎక్కువే ఉంటాయి కదా, అందువల్ల చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఈ మాలను అయితే. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎవరైనా ట్రై చేయండి. ఇవి రెడీమేడ్ దండలు కూడా అమ్ముతున్నారనమాట. ఒక దండ 100 రూపీస్ అంట. కానీ నేను మన చేతులతో చేస్తే బాగుంటుందని అయితే విడిగానే తీసుకొని చేశాను అనమాట. రెడీమేడ్ దండలు కొంచెం దూరంగా అనిపించాయి నాకు. ఇవైతే కొంచెం దగ్గరగా ఉన్నాయి కదా, చాలా బాగుంటుంది మనం చేసుకుంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.